రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఆ యొక్క యెహోషువ కాలంలో ఏగురు వారిని పంపించాడు. యెహోషువ కొంతమందిని. వారు వెళ్ళి ఆ పట్టణం అంతా తిరిగి చూస్తూ ఉన్నప్పుడు వారిని చంపాలని చెప్పి ఆ ఉన్నటువంటి సైనికులందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేసిందామా, ఈ వేగురు వారు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతుంది, అయ్యా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు బలమైన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అని చెప్పటమే కాకోకుండా వారిని దాచిపెట్టేసింది. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇటు ఎవరు కూడా రాలేదు అని చెప్పింది. కానీ అది ఆమె ప్రాణాలు పోయేంత పని. ఒకవేళ వీళ్ళు దొరికారంటే ముందు ఎవరిని చంపేస్తారు? రాహాబుని చంపేస్తారు. అయినా సరే ఆమె ఏం చేసింది, ప్రాణానికి తెగిడిచి రాలేదు అని చెప్పి వీళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు వారికి ఒక గుర్తు చెప్పింది, అయ్యా మీరు ఎట్టుగుడి వస్తారు ఈ దేశం మీదకి, ఈ దేశం మీదకి మీరు వచ్చారు అనుకో అందరినీ చంపేస్తారు, మీ దేవుడు మామూలు దేవుడు కాదు, అది మీ శక్తి కాదు, మీ దేవుళ్ళో ఉన్న శక్తి, మరి నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలంటున్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసమ్మా, సరేనని చెప్పి కొన్ని గుర్తులు చెప్తే తన కుటుంబం వారందరూ కూడా ఆమె ఏం చేసింది, రక్షించుకుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం చేసే ప్రార్థన, ఎలియాజరు చేసిన ప్రార్థన దేవునినే మరి ఆ యొక్క నోరు లేని జీవాలనే మోకరింపజేయటమే కాకోకుండా తను చేయవలసిన పనిని సఫలం చేసుకున్నాడు. ఈ ఒక్కతే తన కుటుంబ వారందరిని కూడా ఏం చేసింది, రక్షించుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలా, మన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోవాలా. మనం ఎప్పుడైతే మన బిడ్డల కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటామో మన కుటుంబము రక్షించబడిద్దని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. లోతు